కావేరిని ప్రాణాలకు తెగించి మరీ బాలరాజు రౌడీలతో పోరాడి కావేరినైతే కాపాడాడు. ఏసీపీ విజయ్ సహాయంతో కూడా. అయితే కావేరిని కాపాడడంలో బాలరాజు చేతికి చాలా పెద్ద గాయమే అవుతుంది. కత్తి బాగా లోతుగా దిగుతుందనమాట. చాలా రక్తం పోతూ ఉంటుంది. చిన్ని కళ్ళనీళ్ళు పడిపోతాయి. రాజు ఏం కాలేదు కదా, ఏం కాలేదు కదా అని చెప్పని ఒక క్లాత్ తీసుకొని వచ్చి రక్తం పోకుండా కడుతుందనమాట. అయితే చందు ఉండి, టీచర్ మీకోసమే కదా మా మావయ్య వాళ్ళతో ఫైట్ చేసి మరీ చేతికి గాయం తెచ్చుకున్నాడు. కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పరా అంటూ ఉంటే, ఫస్ట్ టైం బాలరాజు విషయంలో కావేరి పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తుందనమాట. థ్యాంక్స్ చెప్తుంది. అలాగే ఏసీపీ విజయ్‌కి కూడా థ్యాంక్స్ చెప్తుందనమాట. ఇక అలా జరగడంతో చిన్నికి మూడ్ ఆఫ్ అయిపోయి, నేను ఈ ఉట్టి కొట్టే కార్యక్రమానికి రాను అన్నట్టు వెళ్ళి దూరంగా కూర్చుంటుంది. మరలా చిన్నిని సర్ది చెప్పి, ప్రైజ్ మనీ వస్తే పేద పిల్లలకి బుక్స్ కొనిస్తానని చెప్పావు కదమ్మా అని చెప్పని సత్యం చెప్పి తీసుకొని వస్తాడు. ఇక అందరూ ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉంటారు. ప్రతి ఒక్కరు కొడతారనమాట. ఆఖరికి కావేరి కానీ, విజయ్ కానీ, అలాగే సత్యం, సరళ అందరూ కొడతారు. అయితే బాలాజీ ఒక్కడే దూరంగా ఉంటాడనమాట. చిన్ని ఉండి, రాజు నువ్వు కూడా ఉట్టి కొట్టొచ్చు కదా అంటే, నేనెందుకులే అమ్మా అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే కావేరి తీసుకో కొట్టు నువ్వు కూడా అన్నట్టు చెప్తుంది. కావేరి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే బాలరాజుకి ఒక్కొక్క ముత్యంలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక కర్ర తీసుకొని కొడతాడు. తను కూడా కొట్టలేకపోతాడు. ఎవ్వరు కొట్టలేకపోతారు. ఇక లాస్ట్ ఛాన్స్ చిన్ని అనమాట. ఈ విజయ్ ఉండి నేను లాగుతాను నువ్వు కొట్టమ్మా అన్నట్టు చెప్తాడనమాట. అయితే చిన్ని ఓడిపోకూడదని ఒకవైపు బాలరాజు, మరోవైపు కావేరి ఇద్దరు కలిసి చిన్నిని ఎత్తుకొని సడన్‌గా కోఇన్సిడెన్స్ అన్నట్టుగా ఇద్దరు ఒకేసారి ఎత్తుకొని చిన్నితో ఉట్టయితే కొట్టిస్తారు. ఉట్టి పగిలిపోతుంది. ప్రైజ్ మనీ చిన్నికే వస్తుందనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అమ్మ, నాన్న కలిసి నన్ను ఎత్తుకొని ఈ ఉట్టిని కొట్టిచ్చారా? ఇలాగే సంతోషంగా కలిసుంటే ఎంత బావుంటుందో అని చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం అనమాట అటు కావేరి మొహంలో నవ్వు, బాలరాజు మొహంలో నవ్వు, చిన్ని మొహంలో నవ్వు. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. విడిపోయిన పేరెంట్స్ పిల్లల కోసం మరలా కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటారో పిల్లలనేది చాలా చక్కగా చూపిచ్చారు ఈ సీరియల్‌లో. ఇలాగే చిన్ని కోరుకున్న విధంగా పేరెంట్స్ కలవాలనైతే చూపిచ్చారు. అలాగే బాలరాజు, కావేరీలు త్వరగా కలిసిపోయి చిన్నికి మరింత ఆనందం ఇవ్వాలనైతే కోరుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.